కలకత్తా ట్రామ్ నెట్వర్క్ ఎప్పుడు ఏ రూట్లో ఓపెన్ అయిందో తెలుసుకుందాం. 1881లోని కలకత్తా ట్రామ్ నెట్వర్క్ డల్హౌసీ స్క్వేర్ నుంచి లాల్ బజారు, బౌ బజారు మీదుగా ఓపెన్ అయిందనమాట. ఇది శాల్దా వరకు స్టేషన్ రూట్ వరకు ఓపెన్ అయింది. దీన్ని 14వ నెంబర్ రూట్ కింద డిసైడ్ చేశారనమాట. 1881లోని డల్హౌసీ స్క్వేర్ నుంచి లాల్ బజారు, బౌ బజారు నుంచి శాల్దా స్టేషన్ వరకు మార్చారన్నమాట. దీని రూట్ నెంబర్ 14 ఉండేది. అలాగే ఎస్ప్లనేడ్, లాల్ బజారు, షో బజారు, కుమార్ తుల్లాకి రూట్ నెంబర్ 7 కూడా ఓపెన్ అయింది ఇదే టైంలో 1881లోనే. అలాగే డల్హౌసీ స్క్వేర్ నుంచి ఎస్ప్లనేడ్ స్క్వేర్ కూడా ఓపెన్ అయింది. రూట్ నెంబర్ 22, 24, 25, 29 కూడా తర్వాత నిర్మించారన్నమాట. దాన్ని ఎక్స్టెండ్ చేశారన్నమాట. తర్వాత రూట్ నెంబర్ 8 కూడా పునరుద్ధరించారన్నమాట. ఈ విధంగా ఎస్ప్లనేడ్, ప్లానిటోరియం, హజరా పార్కు, కాళీఘాట్ రూట్ కూడా 30 కూడా ఓపెన్ అయింది. ఈ విధంగా 1881లోని రూట్లు ఓపెన్ అయ్యాయి అన్నమాట. ఈ ముందు కొద్ది రూట్లు. అలాగే 1882లోని ఎస్ప్లనేడ్, వెల్లింగ్టన్ స్క్వేరు, బౌ బజారు, బాయ్పారా, హాతీబగాను, శ్యామ్ బజార్లోని ఓపెన్ అయిందనమాట. రూట్ నెంబర్ 5. ఇప్పుడు ప్రస్తుతం రూట్ నెంబర్ 5 నడుస్తుంది. 1882లోని ఈ రూట్ నెంబరు 5 ఓపెన్ అయింది. కానీ ప్రస్తుతం కూడా ఈ రూట్ నెంబర్ 5 అనేది ఈరోజు కూడాను ప్రజెంట్ మొన్నే వారం రోజుల క్రితం ప్రయాణించాను కూడా ఇదే రోడ్లోని. 1882లో ఓపెన్ అయిన ఎస్ప్లనేడ్, శ్యామ్ బజార్ రోడ్డు ఇది ప్రస్తుతం నడుస్తుంది కూడాను. ఆ తర్వాత బౌ బజార్ నుంచి డల్హౌసీ స్క్వేర్, శ్యామ్ బజార్కి 6వ నెంబర్ రూట్ కూడా ఓపెన్ అయింది. వెల్లింగ్టన్ స్క్వేరు, మౌలాలి, శాల్దా స్టేషన్ రూట్ 12వ నెంబర్ కూడా తర్వాత ఓపెన్ చేశారు. 12వ నెంబర్ రూట్ కూడా ఓపెన్ చేశారు అదే సంవత్సరం 1882లోనే. అలాగే డల్హౌసీ స్క్వేరు, మెడికల్ కాలేజ్, మెల్టకా క్లూఫ్ హాల్ కూడాను, అలాగే హైకోర్టు రేస్ కోర్స్ కూడా ఓపెన్ చేశారన్నమాట 14వ నెంబర్ రూట్కి. అలాగే డైరెక్ట్ ట్రైన్లు శాల్దా స్టేషన్కి స్టార్ట్ అయ్యిందన్నమాట. హైకోర్టుకి డైరెక్ట్ ట్రైన్ శాల్దా నుంచి హైకోర్టుకి స్టార్ట్ అయ్యింది కూడా. మిడ్క్లిఫ్ హాల్ నుంచి హౌరా బ్రిడ్జ్ కూడాను నమ్తల్లా రూట్ మీదుగా రూట్ నెంబర్ 19 కూడా ఓపెన్ అయింది. డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ అనేది ఎక్స్ప్లెయిన్ నుంచి నిమ్తల్లాకు కూడా స్టార్ట్ అయింది అనమాట. ఇదే ఇప్పుడే 1882లోనే. 1882 నాటికి 166 ట్రైన్స్ ట్రామ్ కార్లు ఉండేవి అన్నమాట. 1882కే 166 ట్రామ్ కార్స్ ఉండేవి. 1000 గుర్రాలు ఉండేవి. 7 స్టీమ్ లోకోమోటివ్లు ఉండేవి. 19 మైళ్ళ ట్రాక్ ఉండేది అన్నమాట. 1882 నాటికి కలకత్తాలోని 166 ట్రామ్ కార్లు, 1000 గుర్రాలు, 7 స్టీమ్ లోకోమోటివ్స్, 19 మైళ్ళ ట్రాక్ ఉండేది అనమాట 1882కి. అలాగే 1883 నుంచి ఎస్ప్లనేడ్, రేస్ కోర్సు, వెల్లింగ్టన్, వాట్గంజ్, కెదర్పూర్ రూట్ కూడా ఓపెన్ అయింది. 36 రూట్లు. ఎస్ప్లనేడ్ నుంచి కెదర్పూర్కి 36 రూట్ నెంబర్ ఓపెన్ అయింది. ఈ రూట్ కూడాను చాలా ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఈ రూట్ మూసేశారు. 1884లో వెల్లింగ్టన్ స్క్వేర్ నుంచి పార్క్ స్ట్రీట్కి రూట్ నెంబర్ 21, 22 కూడా ఓపెన్ అయింది. అలాగే 1900 నాటికి నిమ్తల్లా, కాపన్ బగాన్కి కూడా రూట్ నెంబర్ కూడా ఓపెన్ అయింది 1900 నాటికి. అలాగే ఎస్ప్లనేడ్లోని 1, 3, 5, 7, 9, 12, 15, 17, 19, 22, 24, 25, 29, 31, 35, 36, 37 ఈ సర్వీసులన్నీ ఎస్ప్లనేడ్ నుంచి మొదలయ్యేవి. అలాగే కాళీఘాట్ నుంచి 30, 31 కాళీఘాట్ నుంచి వచ్చేవన్నమాట. అలాగే గరిహాట్ నుంచి 24, 25, 26, 27 గరిహాట్ బాలీగంజ్ రోడ్లోని 24, 25, 26, 27 ప్రస్తుతం 25 నెంబర్ తిరుగుతుంది. 24, 26, 27 ముగిస్తారన్నమాట. ఎస్ప్లనేడ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం 25, 5 తిరుగుతున్నాయి. మిగతాయి 1, 3, 5, 7, 9, 12, 15, 17, 18, 19, 22, 24, 25, 29, 31, 35, 36, 37 ఇన్ని సర్వీసులు తిరిగి ఉండండి ఎస్ప్లనేడ్ నుంచి. ఎన్నింటిలోనే ఇప్పుడు 2 రూట్లు తిరుగుతున్నాయి. అంత పెద్ద స్టేషన్లోనే ప్రస్తుతం ఖాళీగా ఉందన్నమాట. అలాగే పార్క్ సర్కస్లోని 18, 20, 21, 22 తిరిగేవి పార్క్ సర్కస్ నుంచి. అలాగే ఉల్తాదింగా నుంచి 16, 17 తిరిగేవి. అది బెల్గచియా నుంచి 1, 2, 3, 4, 11 నెంబర్ తిరిగేది అనమాట. ఎంఎస్కే సరాయ్ నుంచి 12, 13 తిరిగేది.
శ్యామ్ బజార్ నుంచి 5, 6, 9, 10 నెంబర్లు తిరిగేవి. బాగ్ బజార్ నుంచి 7వ నెంబర్ 8వ నెంబర్ తిరిగేది. నిమ్తల నుంచి 19వ నెంబర్ తిరిగేది. హౌరా స్టేషన్ నుంచి 11, 18, 20, 21, 26, 29, 30, 32 తిరిగేవి. బీవీడీ బాగ్ నుంచి అయితే 24, 2, 4, 6, 8, 10, 20, 12, 13, 14, 16, 22, 24, 25, 29 నెంబర్లు తిరిగేవి. అదే హైకోర్టు నుంచి 14, 15 తిరిగేది అనమాట. కెదరపూరికి 36 తిరిగేది. బెలహారికి 27, 30 వెళ్ళేది. టోలీగంజ్కి 28, 29, 32 తిరిగేవి. జోకాకి 37 నెంబర్ తిరిగేది అనమాట. ఈ విధంగా ఈ స్టేషన్కి ఈ నెంబర్ తిరిగేది అనమాట. అలాగే 1902లోని కెదర్పూర్ కాళీఘాట్ రోడ్డు 9వ నెంబర్ 10వ నెంబర్తో మొదలైంది. 1902కి కెదర్పూర్ నుంచి. అదే నాంపుక్కర్ వర్క్షాప్ కూడా ఓపెన్ చేశారనమాట. రాయట్ స్ట్రీట్లో ఓపెన్ చేశారు. 21, 22 నెంబర్లు తిరిగి అనమాట నాంపుక్కర్కి. అలాగే 1903లో శ్యామ్ బజార్ టెర్మినల్ కూడా ఓపెన్ చేశారు. శ్యామ్ బజారు బేల్గేచేకి 1, 2, 3, 4, 11 నెంబర్ కూడా తిరిగేవి. కాళీఘాట్ టోలీగంజ్ మధ్య 29వ నెంబర్ 32 నెంబర్ తిరిగేది. 1904కి కుమారతుల్లా నుంచి బాగ్ బజార్కి 7వ నెంబరు 8వ నెంబర్ తిరిగేది అనమాట. బాగ్ బజార్లోనే ధర్మతలాకి డల్హౌసీ స్క్వేర్ కూడా బస్సులు ట్రాములు తిరిగాయి అనమాట బాగ్ బజార్ నుంచి. ఈ విధంగా తిరిగి అనమాట. అలాగే 1905లో హౌరా బ్రిడ్జు, బాగ్యాపత్తి, బోయిపారా, పూర్బెలియా సినిమా వరకు శారదా స్టేషన్ వరకు 15 నెంబర్ తిరిగేది అనమాట. హౌరా బ్రిడ్జ్ నుంచి శారదా స్టేషన్కి 15 రూట్లో 15 నెంబరు ట్రామ్ తిరిగేది హౌరా బ్రిడ్జ్ నుంచి. అలాగే హౌరా బ్రిడ్జ్ నుంచి ధర్మతలాకి 21వ నెంబరు తిరిగేది. హౌరా బ్రిడ్జ్ ధర్మతలాకి 21వ నెంబరు. హౌరా బ్రిడ్జ్ నుంచి శ్యామ్ బజార్కి 11వ నెంబర్ తిరిగేది. 1907 నుంచి మౌలాలి నాంపుక్కూర్లో 20, 26 నెంబర్లు తిరిగేది అనమాట. మౌలాలి నాంపుక్కూర్కి 20, 26 నెంబర్లు తిరిగేది. నాంపుక్కూర్ టు హౌరా బ్రిడ్జికి కూడా ట్రైన్ తిరిగేది అనమాట. నాంపుక్కూర్ నుంచి హౌరా బ్రిడ్జికి కూడా తిరిగేది. అలాగే ఇదే 20 నుంచి 26 ఈ ట్రైన్ తిరిగేది అనమాట. మౌలాలి నాంపుక్కూర్ హౌరా బ్రిడ్జి. అలాగే వాల్తీగంజ్ నుంచి మణిపూర్కి 31వ నెంబర్ తిరిగేది అనమాట. అలాగే శ్యామ్ బజార్ నుంచి గల్ఫ్ స్ట్రీట్కి 12వ నెంబర్ తిరిగేది. అలాగే హౌరా స్టేషన్ నుంచి సిప్పూర్కి 40 నెంబర్ తిరిగేది. హౌరా నుంచి గాజ్బాగానికి బందహాఘాట్కి 41 నెంబర్ 42 నెంబర్లు తిరిగాయి అనమాట. హజారే పార్క్ నుంచి మణిపూర్కి బెల్హాకి ఓల్డ్ టెర్మినస్ కూడా ట్రైన్ తిరిగేవి. తర్వాత 27, 25 నెంబర్ రూట్లు కూడా తిరిగేవి. హాతీబాగా నుంచి అలాగే బెలహార్ నుంచి ధర్మతల మరియు బెలహార్ నుంచి కాళీఘాట్కి కూడాను ట్రైన్లు తిరిగేవి అనమాట. కాళీఘాట్ నుంచి ధర్మతల డల్హౌసీకి 31వ నెంబర్కి కూడా తిరిగేది. 1910లో శారదా స్టేషను మిర్జాపూర్ నుంచి రాజ్ బజార్ మీదకి 12వ నెంబర్ తిరిగేది. రాజ్ బజార్ ధర్మతల, రాజ్ బజార్ హైకోర్టుకు కూడా 14వ నెంబర్ తిరిగేది. నాంపుక్కూరు పార్క్ సర్కస్ 20 నెంబర్, 21, 22 నెంబర్లు తిరిగి అనమాట. అలాగే అప్రూగంజ్ బజారు, ఆర్ఫన్గంజ్ బజారు, వాల్ట్ గోరి కూడాను తిరిగేవి అనమాట. కాళీఘాట్ నుంచి బాలీగంజ్ కూడా 24, 7వ నెంబర్ తిరిగేది. బాలీగంజ్, టోలీగంజ్, బెహలాకి డల్హౌసీ స్క్వేర్కి డైరెక్ట్గా ట్రామ్ లైన్ కూడా మొదలెట్టారు అనమాట. 1941లో రాజా బజారు, శ్యామ్ బజార్లో 12వ నెంబర్, 13వ నెంబర్ తిరిగింది. 1943లో హౌరా స్టేషన్ ఓపెన్ కూడా అయింది. అంటే అంతకుముందు హౌరా బ్రిడ్జ్ వరకు ఉండేది. 1943లో హౌరా స్టేషన్ బ్రిడ్జ్ మీద కూడా ట్రాక్ వేసారనమాట. ఇక్కడేమో 11, 20, 21, 22, 30, 32 కూడా ఈ ట్రైన్లు తిరిగమాట. దాంతో హౌరా స్టేషన్ నుంచి డైరెక్ట్గా బేల్గచ్చియా, గల్ఫ్ స్ట్రీటు, రాజా బజారు, పార్క్ సర్కస్, టోలీగంజ్, కాళీఘాట్, నీమ్తల, హైకోర్టు ఇలాగా ట్రైన్లు మొదలయ్యాయి అనమాట. అది గరియాట్ డిపో కూడా ఓపెన్ చేశారు. పార్క్ సర్కస్, గరియాట్ డిపో ఓపెన్ చేయడంతో 25, 26 నెంబర్లు మొదలయ్యాయన్నమాట. ధర్మతల, హౌరా స్టేషను, బాలీగంజ్ కూడా పార్క్ సర్కస్ మీదుగా సర్వీస్ కూడా ప్రారంభమైంది. ఇది స్వతంత్రం ముందు ఇన్ని ప్రదేశాలను మొదలయ్యాయి అనమాట. స్వాతంత్రం తర్వాత 1952లో డల్హౌసీ స్క్వేర్ టెర్మినల్ రీడిజైన్ చేశారన్నమాట. 1950లో ఎస్ప్లనేడ్ కూడా రీడిజైన్ చేశారు. 1964లోనే మాజహాట్ న్యూ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసిన తర్వాత 1978లో బెలహార్ న్యూ టెర్మినల్స్ కూడా ఓపెన్ చేశారు. హౌరా స్టేషను, గ్యాస్ బగాను,
బంధన్ ఘాటు మూసేశారు 1971లోని. చిత్తూరుని కూడా 41, 42, 40 కూడా రూట్లను కూడా క్లోజ్ చేశారు. ఇంకా 1970 వరకు అంతా బాగానే ఉంది. 1971 నుంచి అంతా హౌరా స్టేషన్, గ్యాస్ బగాను, బంధన్ ఘాట్లని మూసిట మొదలెట్టారు అనమాట. 1973లోని హౌరా బ్రిడ్జ్, నామతల రూట్ని కూడా క్లోజ్ చేశారు. 1978 మెట్రో నిర్మాణం కోసం ఎస్కలేటర్ కొన్నాళ్ళు ఆపారు. మెట్రో నిర్మాణం తర్వాత ఓపెన్ చేశారు 1979 అనమాట. 12A కూడా ఓపెన్ చేశారు. అలాగే పురాబీ సినిమా నుంచి మిర్జాపూర్కి 13 నెంబరు, 14 నెంబరు కూడా రీఓపెన్ చేశారు. ఎస్ప్లెనేడ్ లాల్ బజార్ కూడా క్లోజ్ చేశారు. 3 నెంబర్, 7 నెంబర్, 9 నెంబర్ క్లోజ్ చేశారు. అలాగే లేబుతేలా నుంచి శాల్దాకి 13 నెంబరు, 14 నెంబరు ఫ్లైఓవర్ను అక్కడ కలవడం వల్ల కొంతకాలం మూసారన్నమాట. శాల్దాలో ఫ్లైఓవర్ కట్టారు కాబట్టి 1880 శాల్దాలో ఫ్లైఓవర్ కట్టిన తర్వాత మళ్ళీ ఫ్లైఓవర్ మీద ట్రాక్ వేయడం మొదలెట్టారు అన్నమాట. 1985లో మానిక్తాల ఉల్తాదంగాన్ని 16, 15 నెంబర్ కూడా ఓపెన్ చేశారు. 1986లోని బెలిహా చోకా రూట్ కూడా ఓపెన్ చేశారు. 1992లో ఎస్ప్లెనేడ్ ప్లాంటేమ్ రూట్ను కూడా క్లోజ్ చేశారు. హౌరా టెర్మినల్ను క్లోజ్ అయిందనమాట. 1990 మొత్తంగా హౌరా స్టేషన్ టెర్మినల్ మొత్తంగా క్లోజ్ చేశారు. 11, 20, 26 బస్ టెర్మినల్ అయిందనమాట. అది అంతకుముందు వరకు ఇది 2002లోనే మోనిపుకూరు, బెలహా కూడా క్లోజ్ చేశారు. 27, 35, 37 క్లోజ్ చేశారు. బెలహా జోకా రూట్ కూడా క్లోజ్ చేశారు. బాగ్ బజార్ టెర్మినస్ కూడా క్లోజ్ చేశారు. మణిక్తల, శ్యామ్ బజారు, బెల్గజియా రూట్ కూడా క్లోజ్ చేశారు. 12, 17, 20, 26 కూడా క్లోజ్ చేశారు. కాళీఘాట్ నుంచి వాల్స్గంజ్ 24, 29, 30 కూడా క్లోజ్ చేశారు. అలాగే 16, 17 కూడా 36 కూడా క్లోజ్ చేశారు అన్నమాట. టోలీగంజ్లో, బాలీగంజ్లో 24, 29 కూడా క్లోజ్ చేశారు. సెప్టెంబర్ 20, 2024లోనే 257 ట్రామ్స్ అందుబాటులో ఉండేవి అన్నమాట. సెప్టెంబర్ 24కి 125 ట్రాక్ ఉండేది. ఇదంతా 2011 వరకు 200 మంది ప్యాసింజర్లు పట్టేవి లాంటివి 125 ట్రామ్లు ఉండేవి 60 సీట్లతోటి. అలాగే 2020 నాటికి 17 ట్రామ్ రన్నింగ్లో ఉండేవి అనమాట. 2020 జనవరిలోని 5 ట్రామ్లు, 5వ నెంబరు 25 నెంబరే మొత్తంగా నడుస్తుంది. మొత్తంగా 6 ట్రామ్లే నడుస్తుంది అన్నమాట. 1976, 77లోని 561 వరకు చిన్నవి ఉండేమాట. అలాగే 2020లోని ఫైబర్ గ్లాస్ ట్రామ్స్ కూడా నిర్మించారు. కాళీఘాట్ డిపో 1881లోని ఓపెన్ చేసి 2019లోని మూసారు అన్నమాట. కాళీఘాట్ డిపోని 138 సంవత్సరాల చరిత్ర అన్నమాట కాళీఘాట్ డిపోకి. ఇది 30, 31, 24/30, 30/36 ఈ డిపో నుంచి నడియమాట. అలాగే కెదరపూర్ డిపో 1883లో ఓపెన్ చేసి 2020లో క్లోజ్ చేశారు. 137 సంవత్సరాల చరిత్ర ఉండేది ఈ డిపోకి. అలాగే బేల్గజియా డిపో 1903లోనే ఓపెన్ చేసి 2019లోనే మూసారు. ఇది ఇక్కడేమో 1, 2, 3, 4, 11 నెంబర్ బస్సు ట్రామ్లు తిరిగేవి అనమాట. కెదర్పూర్ నుంచి 36, 29/36, 30/36 నెంబర్లు తిరిగేవి కెదర్పూర్ నుంచి. అలాగే టోలీగంజ్ 1903లో ఓపెన్ చేసి 2024లో క్లోజ్ చేశారు. 121 నెంబర్ అనమాట. ఇది 29, 32, 29/36, 24/29. అలాగే గ్యాస్ బగ్ నుంచి 1908లోని ఓపెన్ చేసి 1971లోనే క్లోజ్ చేశారు గాజ్ బగాన్ ట్రామ్ డిపోని. 63 సంవత్సరాలకి గాజ్ బగాన్ డిపో నడిచింది అన్నమాట. ఎక్కడి నుంచి 41 నెంబర్, 42 నెంబర్ తిరిగేవి. అలాగే రాజాబజార్ డిపో ఏమో 1910లో ఓపెన్ చేసి 2021 క్లోజ్ చేశారు. 110 సంవత్సరాలు తిరిగింది రాజాబజార్ డిపో. ఇక్కడ 12, 14 నెంబర్లు మూసారు. అలాగే పార్క్ సర్కస్ 1925 నుంచి 2016 వరకు 91 సంవత్సరాలు తిరిగింది. ఇక్కడ నుంచి 20, 21, 22 నెంబర్లు తిరిగేవి. అలాగే గరిహాట్ ఏమో 1943లో ఓపెన్ చేసి స్టిల్ రన్నింగ్ అనమాట ఈ రూటు. గరిహాట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం 25 నెంబర్ తిరుగుతుంది. ఇప్పుడు గరిహాట్ను
ఒకటి స్టిల్ రన్నింగ్లో ఉంది. అలాగే శ్యామ్ బజార్ 1903లో ఓపెన్ చేసి ప్రజెంట్ రన్నింగ్లో అనమాట. శ్యామ్ బజారును గరియాటివే ఇప్పుడు రన్నింగ్లో అన్నమాట. అలాగే ట్రామ్వే డల్హౌసీ స్క్వేర్ ఏమో 1881లోని 2017లోని వరకు ఉండేది అన్నమాట. ట్రామ్వే డల్హౌసీ స్క్వేర్ 236 సంవత్సరాలు ఉండేది. కానీ ఇక్కడేమో 2, 4, 6, 8, 13, 14, 16, 22, 24, 25, 29, 30 నెంబర్లు తిరిగాయి అనమాట. శారదా స్టేషను 1881 నుంచి 1987 వరకు ఉండేది. 100 సంవత్సరాలు నడిగింది అనమాట. ఇక్కడ రూట్ నెంబర్ 14 ఉండేది. ఎస్ప్లనేట్ 1881లో ప్రజెంట్ రన్నింగ్లో ఉందన్నమాట. 5వ నెంబర్ 25వ నెంబర్ ఇక్కడ నుంచి తిరుగుతున్నాయి. హైకోర్టుకి 1882 నుంచి 1995 వరకు 91 సంవత్సరాలు సేవలు అందించింది. ఇక్కడ 14, 15 నెంబర్లు తిరిగేవి. నిమితాలకి 1882లోని నుంచి 1993 వరకు 1973 వరకు 91 సంవత్సరాలు తిరిగింది. రూట్ నెంబర్ 19 నెంబర్ తిరిగేది. ఇక్కడ శ్యామ్ బజార్ 1903లోని ప్రజెంట్ నడుస్తుంది, రన్నింగ్లో ఉందన్నమాట. అలాగే బాగ్ బజార్ 1904లో ఓపెన్ అయ్యి 2012లోని క్లోజ్ అయిపోయింది. బాగ్ బజార్ 108 సంవత్సరాలు తిరిగింది. ఇది 7వ నెంబర్ 8వ నెంబర్ ఇక్కడ తిరిగేవి. గల్ఫ్ స్ట్రీట్ని 1908లో మొదలవి 2017లోని 109 సంవత్సరాలు సేవలు అందించింది. ఈ రూట్లో 8, 12, 13, 50, 12/7 తిరిగేవి. ఔరా స్టేషన్ అనేది 1908లో మొదలవి 1994లో 86 సంవత్సరాలు సేవలు అందించింది. ఇక్కడ 11, 12A, 18, 20, 21, 26, 28, 30, 32, 40, 41, 42 నెంబర్లు తిరిగి ఉంటాయి. బంధన్ ఘాటు 1908లో మొదలు 1978లో 63 సంవత్సరాలు నడిగింది అనమాట. ఇక్కడ నుంచి 41, 42 నెంబర్లు తిరిగేవి. అయితే చిప్పూర్ నుంచి 1908లో మొదలవి 1978లో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ 40 నెంబర్లు తిరిగి అనమాట. అలాగే బెల్గా నుంచి 1908 నుంచి 2011 వరకు 103 సంవత్సరాలు సేవలు అందించింది. 27వ నెంబర్ 35వ నెంబర్ రూట్లు తిరిగేవి అనమాట. రేస్ కోచ్ 1920లో మొదలవి 1976లో క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి 49వ నెంబర్ తిరిగేది. బాలీగంజ్ నుంచి 1928లో మొదలవి 1924లో క్లోజ్ చేశారు. 96 సంవత్సరాలు దండింది అనమాట. 24, 25, 26, 27, 24/9 నెంబర్ తిరిగి అనమాట. ప్లానిటోరియం 1979 నుంచి 1992 వరకు తిరిగింది. 13వ నెంబరు 12A నెంబరు రూట్లు ఉండేమాట. ఉల్తాంగా 1985 నుంచి 2021 30 సంవత్సరాలు తిరిగిందనమాట. చోకా నది 1986లో మొదలు 2011 వరకు 20 సంవత్సరాలు తిరిగింది. 37 నెంబర్ 37 ఇది తిరిగిందనమాట. 37 నెంబర్ తిరిగింది. ఈ విధంగా ఏ రూట్లోని ఏ ట్రైన్ తిరిగింది మనం తెలుసుకున్నాం అనమాట. అలాగే 5వ నెంబరు 25వ నెంబర్ ప్రస్తుతం తిరుగుతున్నాయి. 5వ నెంబర్ ఏమి ఎస్ప్లేన్లో మొదలవి శ్యామ్ బజార్కి 5 కిలోమీటర్లు. అలాగే 25వ నెంబర్ ఎస్ప్లేన్ నుంచి గరియాటికి 9 కిలోమీటర్లు. ఈ ఎస్ప్లేన్ నుంచి శ్యామ్ బజార్ రూట్లో ఏ వస్తున్నాయని చూస్తే చాందినీ చౌక్, జాన్ బజారు, వెల్లింగ్టన్ క్రాసింగు, హిందూ సినిమా, బౌబజారు, కలకత్తా మెడికల్ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ కాలేజీ, కాలేజ్ స్ట్రీట్, బాటా మూరు, నెక్స్ట్ విద్యానగర్ కాలేజు, సీమని బజారు, వివేకానంద రోడ్డు, హున్వా పార్కు, స్కాటిష్ కాలేజు, రూపానీ సినిమా, హాతీబాగాన్ టౌన్ స్కూలు, దర్పణ్ సినిమా, శ్యామ్ బజార్. ఈ విధంగా 5వ నెంబర్లో వస్తుంది. 25వ నెంబర్కి ఎస్ప్లనేడ్, చాందనీ చౌక్, జాన్ బజారు, వెల్లింగ్టన్ క్రాసింగ్ నుంచి దక్షిణ పక్క వెళ్ళిపోతారు అన్నమాట. ఆజాద్ కాలేజు, మౌలానా ఆజాద్ కాలేజు, ముస్లిం ఇన్స్టిట్యూటు, గాల్తాబాద్, రిబ్బన్ స్ట్రీటు, బాటా, రాయిడ్ స్ట్రీటు, ఎలియట్ రోడ్డు, నాంపూకూరు, మౌలిక్ బజారు, జానానగర్ రోడ్డు, పార్క్ సర్కస్ 7 పాయింట్స్. ఇక్కడ 7 పాయింట్లు ఉంటాయన్నమాట పార్క్ సర్కస్లో. చేషాను, బేక్ బగాను, ఐస్ స్కేటింగ్ రింకు, బిర్లా మందిరు, బాలీగంజ్, పర్హీగంజ్, గరిహాట్. ఈ విధంగా ఈ రోడ్లో తిరుగుతాయన్నమాట. ఈ విధంగా ఈ 2 రోడ్లే ఉన్నాయి ప్రస్తుతం. ఈ మిగతా అన్నీ మూసేశారు. ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా కలకత్తాలోని ఈ రోడ్లన్నీ ప్రస్తుతం 2050 దృష్టిలో పెట్టుకొని దానికి అనుకూలంగా ఈ రోడ్లు తిరిగేటట్లు మిగతా వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వకూడదు. మిగతా వెహికల్స్కి ఎలక్ట్రికల్కి ఈ ట్రామ్ రూట్ వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్కి పర్మిషన్, మిగతా అన్నిటికి పర్మిషన్ ఇవ్వకుండా మనం భవిష్యత్తులోని కలకత్తా సంస్కృతిని, ఓల్డ్ కలకత్తా సంస్కృతిని మనం కాపాడుకోవాలి.
అలాగే రూట్ నెంబరు ఏ రూట్లో ఏ తిరిగేదో చూసుకుంటారు. కలకత్తాలోని ట్రామ్లోని ఏ రూట్ నెంబరు ఏ ఏరియా తిరిగేదో ఒకసారి చూస్తే రూట్ నెంబర్ 1 ఏమో బేల్గేచే నుంచి ఎస్ప్లనేడ్ తిరిగేది అనమాట, కాలేజ్ స్ట్రీట్ మీదుగా రూట్ నెంబర్ 1. రూట్ నెంబర్ 2 ఏమో బేల్గేచే నుంచి బీబీడీ బాగ్ తిరిగేది కాలేజ్ స్ట్రీట్ మీదుగా రూట్ నెంబర్ 2. అలాగే రూట్ నెంబర్ 3 ఏమో బేల్గేచే నుంచి ఎస్ప్లనేడ్ తిరిగేది అనమాట, రిబ్బన్ సరాయని నుంచి రవీంద్ర సరాయని మీదుగా తిరిగేది. అంటే అది కాలేజ్ స్ట్రీట్ కాకుండా వేరే రూట్లో తిరిగేది, అది 3వ నెంబర్ అనమాట. బెల్గేచే నుంచి ఎస్ప్లనేడ్ వెళ్తుంది కానీ రవీంద్ర సరాయని మీదుగా వెళ్ళేది అనమాట. అలాగే 4వ నెంబర్ రూటు బెల్గేచే నుంచి బీబీడీ బాగ్కి కాలేజ్ స్ట్రీట్ కాకుండా రవీంద్ర సరాయని నుంచి వెళ్ళేది అనమాట. అంటే 1, 2, 3, 4 బెల్గేచే మొదలెవి ఎస్ప్లనేడ్ బీబీడీ బాగ్కి వెళ్తాయి కానీ రూట్లు మారేవి అనమాట. అలాగే 6వ నెంబర్ రూటు బాగ్ బజార్ నుంచి ఎస్ప్లనేడ్కి వెళ్ళేది అనమాట. 5వ నెంబర్ రూట్ మటుకు ఎస్ప్లనేడ్ నుంచి శ్యామ్ బజార్కి ప్రస్తుతం నడుస్తుంది. 6వ నెంబరు బాగ్ బజార్ నుంచి ఎస్ప్లనేడ్ నడిచేది, దీన్ని మూసారు. అంటే ఒక 5వ నెంబర్ కాకుండా అన్ని నెంబర్లు మూసారు అనమాట. అలాగే 8వ నెంబరు బాగ్ బజార్ నుంచి బీబీడీ బాగ్ నడిచేది, గల్ఫ్ స్ట్రీట్ నుంచి బీబీడీ బాగ్ నడిచేది అనమాట 8వ నెంబరు. 9వ నెంబర్ శ్యామ్ బజార్ ఎస్ప్లనేడ్ మధ్యన రిబ్బన్ స్క్వేర్ మీదుగా నడిచేది, రవీంద్ర సరాయని మీదుగా నడిచింది అనమాట 9వ నెంబరు. 10వ నెంబర్ శ్యామ్ బజార్ నుంచి బీబీడీ బాగ్ రవీంద్ర సరాయని మీదుగా నడిచేది, శ్యామ్ బజార్ నుంచి బీబీడీ బాగ్. అలాగే 5వ నెంబర్ అయితే శ్యామ్ బజార్ నుంచి ఎస్ప్లనేడ్ నడిచేది కాలేజ్ స్ట్రీట్ మీదుగా 5వ నెంబర్ అన్నది. కానీ ఇది రవీంద్ర సరాయని మీదుగా నడిచేది 9వ నెంబర్ అవుతుంది శ్యామ్ బజార్ నుంచే. శ్యామ్ బజార్ నుంచి బీబీడీ బాగ్ నడిచేది 10వ నెంబర్ ఏమో రవీంద్ర సరాయని మీద నడుస్తుంది అనమాట, కాలేజ్ స్ట్రీట్ కాదు. అలాగే 11వ నెంబరు బెల్గేచే హౌరా స్టేషన్ మధ్య నడిచేది అనమాట, కాలేజ్ స్ట్రీట్ మీద నుంచిగా శ్యామ్ బజార్ హౌరా బ్రిడ్జ్ వరకు కాలేజ్ స్ట్రీట్ మీద నడిచేది. బెల్గేచే నుంచి హౌరా స్టేషన్కి శ్యామ్ బజార్ నుంచి హౌరా స్టేషన్కి 11వ నెంబర్ నడిచేది అనమాట. అలాగే 12వ నెంబరు గల్ఫ్ స్ట్రీట్ నుంచి హౌరా స్టేషన్ నడిచేది, రాజా బజార్ ఎస్ప్లనేడ్ మీదుగా నడిచేది అనమాట. రాజా బజార్ నుంచి 12వ నెంబరు 12A అలా ఉందన్నమాట. 13వ నెంబరు గల్ఫ్ స్ట్రీట్ నుంచి హౌరా స్టేషన్కి నడిచేది. అలాగే గల్ఫ్ స్ట్రీట్ నుంచి బీబీడీ బాగ్ కూడా 11వ నెంబర్ నడిచేది. అలాగే 14వ నెంబర్ రాజా బజార్ హైకోర్టు నడిచేది, రాజా బజార్ బీబీడీ బాగ్ కూడా నడిచేది అనమాట. 15వ నెంబర్ ఎస్ప్లనేడ్ నుంచి హైకోర్టు నడిచేది, 15వ నెంబర్ ఎస్ప్లనేడ్ నుంచి హైకోర్టు మధ్య నడిచేది 15వ నెంబర్ నడిచేది అనమాట. బెదానగర్ రోడ్ నుంచి బీబీడీ బాగ్కి 16వ నెంబర్ నడిచేది అనమాట. 17వ నెంబర్ బెదానగర్ రోడ్ నుంచి ఎస్ప్లనేడ్ మధ్య నడిచేది 17వ నెంబరు. 18వ నెంబర్ బెదానగర్ రోడ్ నుంచి హౌరా బ్రిడ్జ్ మధ్య నడిచేది 18వ నెంబరు. 19వ నెంబరు నిమ్తాల నుంచి ఎస్ప్లనేడ్ మధ్య నడిచేది అనమాట 19వ నెంబరు. 20వ నెంబర్ పార్క్ సర్కల్ నుంచి హౌరా స్టేషన్ మధ్య నడిచేది, పార్క్ సర్కల్ నుంచి హౌరా బ్రిడ్జ్ మధ్య కూడా నడిచేది అనమాట వైఎస్ శాల్దా మీదుగా పార్క్ సర్కల్ నుంచి హౌరా స్టేషన్కి. ఇది పార్క్ సర్కల్ నుంచి శాల్దా మీద హౌరా బ్రిడ్జ్ నడిచేది అనమాట 20వ నెంబరు. అలాగే 21వ నెంబర్ పార్క్ సర్కల్ నుంచి హౌరా స్టేషన్ మధ్య ఎస్ప్లనేడ్ మధ్య పార్క్ సర్కల్ నుంచి హౌరా బ్రిడ్జ్ మీద కూడా 20, 21 ఈ నెంబర్లు తిరిగి అనమాట. అలాగే పార్క్ సర్కల్స్ నుంచి బీబీడీ బాగ్కి 22వ నెంబర్ తిరిగేది. బాలీగంజ్ నుంచి బీబీడీ బాగ్కి బాలీగంజ్ ఎస్ప్లనేడ్ మధ్య కాళీఘాట్ కాళీఘాట్ మీదకి 24వ నెంబర్ తిరిగేది. అలాగే బాలీగంజ్ నుంచి హౌరా స్టేషన్కి శాల్దా మీదుగా, గాలిఘాట్ నుంచి హౌరా బ్రిడ్జ్కి శాల్దా మీదుగా 26వ నెంబర్ తిరిగేది. 27వ నెంబర్ బెల్హాల నుంచి బాలీగంజ్ మీదుగా తిరిగేది అనమాట. అలాగే టోలీగంజ్ నుంచి బీబీడీ బాగ్ కూడా టోలీగంజ్ ఎస్ప్లనేడ్ మధ్య కూడాను 29వ నెంబర్ తిరిగేది అనమాట. 27వ నెంబరు 27వ నెంబర్ బెల్హాల నుంచి బాలీగంజ్కి, 29వ నెంబరు టోలీగంజ్ నుంచి బీబీడీ బాగ్కి, టోలీగంజ్ నుంచి ఎస్ప్లనేడ్ మధ్య తిరిగేది. 30వ నెంబర్ కాళీఘాట్ నుంచి హౌరా స్టేషన్, కాళీఘాట్ నుంచి హౌరా బ్రిడ్జ్ వరకు 30వ నెంబర్ తిరిగేది. 31వ నెంబరు కాళీఘాట్ నుంచి ఎస్ప్లనేడ్ మధ్య తిరిగేది అనమాట 31వ నెంబరు. 32వ నెంబరు టోలీగంజ్ నుంచి హౌరా స్టేషన్ మధ్య, టోలీగంజ్ నుంచి హౌరా బ్రిడ్జ్ మధ్య తిరిగేది అనమాట. 35వ నెంబర్ బెల్హార్ నుంచి బీబీడీ బాగ్ ఎస్ప్లనేడ్ మీదుగా తిరిగేది అనమాట. 36వ నెంబర్ కెదరపూడి ఎస్ప్లనేడ్ మధ్య తిరిగేది. ఇది చాలా బాగుండేది అన్నమాట ప్రయాణం. 36వ నెంబర్ కెదరపూడి నుంచి ఎస్ప్లనేడ్. 37వ నెంబర్ జోకా నుంచి బీబీడీ బాగ్ ఎస్ప్లనేడ్ మధ్య తిరిగేది 37వ నెంబర్. 40వ నెంబర్ హౌరా స్టేషన్ నుంచి సిప్పూర్ మీదుగా తిరిగేది అనమాట. హౌరా స్టేషన్ సిప్పూర్ మీదుగా 40వ నెంబర్ తిరిగేది. 41వ నెంబర్ హౌరా స్టేషన్ నుంచి బంధన్ ఘాట్కి తిరిగేది అనమాట 41వ నెంబరు.
42 హౌరా స్టేషన్ నుంచి బంధన్ ఘాట్కి కూడా తిరిగేది అనమాట. 41 హౌరా స్టేషన్ నుంచి 41 ఒకలాగా తిరిగమాట. 50 గల్ఫ్ స్ట్రీట్ నుంచి టోలీగంజ్ తిరిగిందన్నమాట 50 నెంబరు. ఈ విధంగా 50 నెంబర్ వరకు ఉండేవన్నమాట. అలాగే 1/11 నెంబర్ బెల్హాజ్ నుంచి హౌరా స్టేషన్కి, 1/12 నెంబర్ బేల్గచియా నుంచి 1/11 హౌరా స్టేషన్ తిరిగేది. 1/12 బేల్గచియా నుంచి ఎస్ప్లానేడ్ మధ్య తిరిగేది. బేల్గచియా నుంచి బీబీడీ బ్యాంక్ మధ్య 1/13 తిరిగింది అనమాట. 1/17 బేల్గచియా నుంచి బిధానగర్ తిరిగేది. 1/20 బేల్గచియా నుంచి పార్క్ సర్కస్ మధ్య తిరిగేది అనమాట. అలాగే 1/37 బేల్గచియా నుంచి జోకా మధ్య తిరిగేది అనమాట. అలాగే 2/13 బేల్గచియా నుంచి బీబీడీ బ్యాంక్ మధ్య తిరిగేది. 8/36 బాగ్ బజార్ నుంచి తెదర్పూర్ మధ్య తిరిగేది అనమాట. 8/36 బాగ్ బజార్ నుంచి తెదర్పూర్. 12A ప్లానిటోరియం నుంచి హౌరా స్టేషన్ మధ్య తిరిగేది. 12B రాజాబాజార్ నుంచి హౌరా స్టేషన్ మధ్య తిరిగేది. 12/7 గిల్ఫ్ స్ట్రీట్ నుంచి ఎస్ప్లానేడ్ మధ్య తిరిగేది. 12/20 గిల్ఫ్ స్ట్రీట్ నుంచి పార్క్ సర్కస్ మధ్య తిరిగేది. 12/26 గల్ఫ్ స్ట్రీట్ నుంచి బాలిగంజ్ మధ్య తిరిగేది. 12/32 రాజాబాద్ నుంచి హౌరా స్టేషన్ మధ్య తిరిగేది. 12/32 ప్లానిటోరియం నుంచి హౌరా స్టేషన్ మధ్య తిరిగేది అనమాట. అలాగే 12/36 రాజాబాద్ నుంచి తెదర్పూర్ మధ్య తిరిగేది. 15/20 హైకోర్టు నుంచి హౌరా స్టేషన్ మధ్య తిరిగేది అనమాట. హైకోర్టు నుంచి హౌరా స్టేషన్. 17/20 బిధానగర్ నుంచి పార్క్ సర్కస్ మధ్య తిరిగేది. 17/26 బిధానగర్ నుంచి బాలిగంజ్ మధ్య తిరిగేది అనమాట. 19/15 నెమ్తలా నుంచి హైకోర్టు వరకు నడిచేది. 24/29 టోలీగంజ్ నుంచి బాలిగంజ్ మధ్య తిరిగేది. 24/30 బాలిగంజ్ నుంచి కాళీఘాట్ మధ్య తిరిగేది. 24/37 బాలిగంజ్ నుంచి జోకా మధ్య తిరిగేది. 29/37 టోలీగంజ్ నుంచి జోకా మధ్య తిరిగేది. 30/36 కాళీఘాట్ నుంచి తెదర్పూర్ మధ్య తిరిగేది. 30/36 35/A బేల్గచియా హౌరా స్టేషన్ మధ్య తిరిగినట్టు బెహ్లా హౌరా స్టేషన్ మధ్య తిరిగేది. 36/24 తెదర్పూరు బాలిగంజ్ మధ్య తిరిగేది. 36/29 తెదర్పూరు టోలీగంజ్ మధ్య తిరిగేది. 37/35 జోకా బెల్హా మధ్య తిరిగేది అనమాట. ఈ విధంగా అన్ని రోడ్లను తిరిగేది. ఇది ఏ నెంబర్లు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 24, 26, 27, 29, 28, 31, 32, 35, 36, 37, 40, 41, 42, 45 నెంబర్లు తిరిగేవి. అలాగే 1/11, 1/12, 1/13, 1/17, 1/20, 1/37, 2/13, 8/36, 12A, 12B, 12/7, 12/20, 12/26, 12/32, 12A/32, 12/36, 17/20, 17/20, 17/26, 19/15, 24/29, 24/30, 24/37, 29/37, 30/36, 35A, 36/24, 36/29, 37/35. ఈ విధంగా బస్సు రూట్ నెంబర్లు ఉండవు. ఇన్ని రూట్లు తిరిగి ట్రైన్లు ఇదంతా మూసేశారు. కానీ ఇదంతా నెట్వర్క్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కలకత్తాలోని ట్రామ్ నెట్వర్క్ ప్రాధాన్యత ఇచ్చి మిగతా అన్నీ ఇచ్చేటట్లు ట్రామ్ నెట్వర్క్ ఎప్పుడు క్లియర్ చేసేటట్లు మనం చూసుకోవాలి. ఒత్తిడి తగ్గించాలి కలకత్తా నగరంలోని. అది ఆ రోజుని కలకత్తాకి పూర్వ వైభవం వస్తుంది. ఇతర దేశాల కలకత్తా కూడా హెరిటేజ్గా ఉంటుంది అన్నమాట. ఇదంతా చేయాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు. ఐడిఎఫ్ ఏర్పడడం వల్ల ఈ ఏరియాలోని ఒత్తిడి తగ్గించాలి, ట్రాఫిక్ తగ్గించాలి కలకత్తా మెయిన్ సిటీలో. మిగతా అందరూ వచ్చేస్తున్నారు కలకత్తాకి. ఈ ట్రామ్లోనే ప్రయాణించేటట్లు చేయాలి. సరస్వదారులకు ఇవ్వాలి. మిగతాది ఎవరు వచ్చినా సరే వాళ్ళకి హెవీ ట్యాక్స్లు ఇవ్వాలన్నమాట. టోల్స్ ఏర్పాటు చేయాలి కలకత్తా సిటీలోకి. ఈ ప్రాంతంలో ఎవరైనా తిరగాలన్నా, వెహికల్స్ తిరగాలన్నా వాళ్ళకి టోల్ ఏర్పాటు చేయాలన్నమాట. వాళ్ళు తిరగాలంటే వాళ్ళకి సపరేట్ పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళే తిరగాలన్నమాట. ఆ వెహికల్స్ తిరగాలేటట్లు చేయాలన్నమాట. రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ఒత్తిడి తగ్గించి ఈ అన్ని రూట్లని 5వ నెంబరు 25వ నెంబర్ ప్రశ్న తిరుగుతున్నాయి. అంటే
ఎస్పీ లైన్ నుంచి శ్యామ్ బజార్ రూట్ తిరుగుతుంది, ఎస్పీ లైన్ నుంచి గడియార్ రూట్ నెంబర్ తిరుగుతుంది. అది ఏంటంటే ఎస్పీ లైన్ నుంచి చాందనీ చౌక్, జాన్ బజారు, వెల్లింగ్టన్ క్రాసింగ్, హింద్ సినిమా, బౌ బజారు, కలకత్తా మెడికల్ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీ ప్రెసిడెన్సీ కాలేజీ, కాలేజ్ స్ట్రీటు, బాటామూర్, విద్యానంద కాలేజు, సరైన మణి బజారు, శ్రీరామణి బజారు, వివేకానంద రోడ్డు, హిందువా పార్కు, స్కాటిష్ కాలేజు, రూపానీ సినిమా, హాతీబాగాన్, టౌన్ స్కూలు, దర్పణ్ సినిమా, శ్యామ్ బజార్కి వెళ్తుంది 5వ నెంబర్. ఇప్పుడు 25వ నెంబర్ ఏంటంటే చాందనీ చౌక్, ఎస్ప్లైన్ నుంచి చాందనీ చౌక్, జాన్ బజార్, వెల్లింగ్టన్ క్రాసింగ్, ఆజాద్ కాలేజీ, మౌలానా ముస్లిం ఇన్స్టిట్యూట్, మౌలానా ఆజాద్ కాలేజీ, తలాబు, రిబ్బన్ స్ట్రీటు, బాటా, రాయల్ స్ట్రీటు, ఎలిట్ రోడ్డు, నాంపుకూరు, మౌలిక్ బజారు, జనానగర్ రోడ్డు, పార్క్ సర్కస్ 7 పాయింట్స్, జిరిషాను, బ్యాగ్ బగాను, ఐస్ స్కేటింగ్ రింక్, గుర్సాదాంగ్ రోడ్డు, బిర్లా మందిరు, బాలీగంజ్, ప్రహరీ, గరిహాటు. ఈ విధంగా 25వ నెంబర్ 5వ నెంబర్ తిరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అన్ని రోడ్లు 1 నుంచి 50 వరకు రోడ్లు, 1 నుంచి 1/11, 1/12, 1/13, 1/17, 1/20, 1/37, 2/13, 8/36, 12,000, 12,000, 12,007, 12,020, 12,026, 12,032, 20 నెంబర్లన్నింటినీ తిప్పాలన్నమాట. 12,36, 15,20 ఎన్నిటిని తిప్పాలి. ఎన్నిటిని తిప్పితే ఒక వైపుని తెచ్చి కలకత్తాలోనే నెంబర్ 1 సిటీగా, హెరిటేజ్ సిటీగా మార్చాలన్నమాట. ఈ విధంగా చేయగలిగితే కలకత్తా ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల దాకా లాస్ వస్తుంది ట్రాఫిక్ వల్ల. వీటన్నిటిని మనం పూర్తి వైభవం తెచ్చుకున్న రోజుని కలకత్తా పూర్వ వైభవంగా ప్రయాణిస్తుంది. ట్రామ్ నెట్వర్క్ని పునరుద్ధరించాలన్నమాట. పునరుద్ధరిస్తూ ట్రామ్ నెట్వర్క్ పునరుద్ధరించి కలకత్తా పూర్వ వైభవం తీసుకుని రావాలి. 1873లో మొదలైన కలకత్తా ట్రామ్ నెట్వర్క్ నేటికి కొనసాగేటట్లు చేయాలన్నమాట. ప్రస్తుతం 1878లో టూరిన్లోని ఇటలీలో మొదలైంది, ఈ నేటికి కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ప్రస్తుతం కూడా కలకత్తాలో కూడా కొనసాగేటట్లు చేయాలన్నమాట. ఈ విధంగా చేసి కలకత్తా వైపుని కాపాడుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.